అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఏప్రిల్ 29వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కారం అయితే కనుగొని పడాలి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిష్కారాలు పాటించాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారి యొక్క గుణగణాలను పరిశీలించినట్టయితే ఎంతో తెలివితేటలు గలవారు, ఎంతో మేధస్సు కలిగిన వారు, ఎంతో దృఢ సంకల్పం కలిగిన వారు అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వీరికి మధ్యాహ్నం తర్వాత కాస్త అనుకూలమైన పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. వీరితో ఒక దూరమైన ఒక బంధం ద్వారా, ఒక వ్యక్తి ద్వారా ఒక అవకాశం అయితే మీ వైపుకు తలుపు తడుతూపోతుంది. అయితే రేపటి రోజున ఈ సమయంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు చాలా కీలకంగా అయితే మారబోతున్నాయి. ఈరోజు అసలు మలుపు అనేది సాయంత్రం సమయంలో తప్పకుండా జరిగి తీరుతుంది. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల లోపు మీ యొక్క జీవితానికి ఒక్కసారిగా ప్రభావితం చేయబోయే ఒక వార్త అయితే మీ చెవిన పడబోతుంది. ఒకే ఒక ఫోన్ కాల్ రూపంలో లేదా ఒక మెసేజ్ రూపంలో అయినా సరే, ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక వ్యక్తి ద్వారా ఒక సమాచారం అయితే మీకు అందబోతుంది. ఆ వ్యక్తి మాత్రం మీ జీవితంలో ఒక సరికొత్త దిశను చూపించే శక్తిని కలిగి ఉంటారు. ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి ఒక విషయం కావచ్చు, అది మీరు ఊహించిన విధంగా అయితే వచ్చిన ఒక మంచి అవకాశం కూడా కావచ్చు, ఒక ఉద్యోగ భరితంగా కావచ్చు, ఆర్థిక భరితంగా కావచ్చు, ఒక మంచి శుభవార్త అయితే వ్యక్తిగత జీవితాన్ని ముఖ్యమైన మలుపుగా మార్చబోతుంది. ఒక సరికొత్త ఆలోచనని, సరికొత్త ఉత్సాహాన్ని కూడా తీసుకురాబోతుంది. సహజంగా ముందు చూపు గలవారని అయితే చెప్పుకోవచ్చు. కొంతమందికి కొత్త అవకాశాలు కూడా దగ్గరలో ఉన్నా కూడా గుర్తించలేరు. ఈ రోజు అయితే మీరు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా గమనించుకొని తీరాలి. మీకు దేవుడు ఏ సంకేతం ఇస్తున్నాడని మీరు తప్పకుండా గుర్తించడం ద్వారా దైవానుగ్రహం మీకు మెండుగా అయితే లభిస్తుంది. మీ యొక్క నిర్ణయం మీ జీవితాన్ని చాలా పూర్తిగా అయితే మార్చబోతుంది. తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు రేపటి రోజున సాయంత్రం 6 గంటల లోపు వచ్చే ఒక వార్త మీ జీవితాన్ని ఏ విధంగా మార్చబోతుందనే విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఎంతో కీలకమైన రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున సాధారణ రోజునైతే కాదు, చాలా లోతైన ఆలోచనలు, విభిన్నమైన జీవన శైలి కూడా మీకు ప్రత్యేకమైన మనస్తత్వం కలవారనైతే చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ మీ యొక్క జీవితంలో ఏ ప్రశ్నకైనా సరే అర్థం తీసుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఎంతో అదృష్టం అనేది రాబోతుంది. ఒక వ్యక్తి ద్వారా అందబోయే సమాచారం ద్వారా మీ జీవితంలో కీలకమైన మలుపు అయితే చోటు చేసుకోబోతుంది. అనుకూలమైన రంగు వచ్చేసి నీలం రంగు అనేది చెప్పుకోవచ్చు. అదృష్టపు సంఖ్యలు 8. ఈ యొక్క సంఖ్యలు మీకు శుభసూచకంగా అయితే పనిచేస్తాయి. రేపటి రోజున మీకు పశ్చిమ దిక్కు వైపు ప్రయాణం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ దిక్కులో మీరు ప్రయాణం చేయడం వల్ల మంచి ఫలితాలు, సరికొత్త అవకాశాలు కూడా మీకు కలగబోతున్నాయి. జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం అయితే, మీరు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు చవి చూసిన వారు పిల్లల కోసం చాలా సంతోషంగా గడిపే సమయంలో కూడా మీ యొక్క బరువు బాధ్యతలు మోసిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో మీరు చాలా బాధపడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు కష్టానికి బలంగా వచ్చినప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొనే సత్తా కలవారు. మీరు ఎటువంటి విషయాన్ని కూడా తొందరపడి భయపడరు. తప్పకుండా ఎదుర్కొనే సత్తా అయితే మీలో మెండుగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇతరులకు ఆదర్శంగా కూడా నిలబడే వ్యక్తిత్వం మీది. ఈ యొక్క రాశి గల వారి కష్టాల్లో ఎన్నో పెరిగి విజయాలను కూడా నిలబెట్టుకుని ఉన్నారు. తమదైన శైలిలో, తమదైన మార్గంలో గత కష్టాలు కూడా మీ యొక్క భవిష్యత్తు విజయానికి పునాదిగా ఉండబోతున్నాయి. నమ్మకంతో ముందుకు సాగాలి. మీ యొక్క సాయంత్రం తర్వాత రేపటి రోజున మాత్రం ఒక ప్రత్యేకమైన రోజునైతే గట్టిగా చెప్పుకోవచ్చు. మీకు అనేక రంగాల్లో మాత్రం రేపటి రోజున దాదాపు శుభ ఫలితాలు అయితే సూచనలుగా మీకు కనబడబోతున్నాయి. ప్రతి రంగంలో కూడా ఏదో ఒక సానుకూలంగా అయితే మీకు స్పష్టంగా కనబడబోతుంది. ఎన్నో అవకాశాలు మిమ్మల్ని బాగా పలకరించబోతున్నాయి. అటువంటి అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని తీరాలి. మీకు ఒక పనుల్లో తప్పకుండా క్లారిటీ రాబోతుంది. ఇప్పటి వరకు వచ్చిన అడ్డంకులన్నీ కూడా ఈరోజు సాఫీగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల నుంచి ఎన్నో ప్రశంసలు పొందబోతున్నారు. వ్యాపారస్తులకు ఎంతో ఆదాయ మార్గాలు కూడా రాబోతున్నాయి. సరికొత్త అవకాశాలు, సరికొత్త మార్గాలు కూడా మీకు ఎన్నో నిలబడబోతున్నాయి. ఇక ఆర్థిక రంగం నుంచి మీకు సరికొత్త ఉపశమనం కూడా కలగబోతుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి. అయితే ఖర్చులు కాస్త పెరిగే అవకాశం ఉంది కనుక కాస్త జాగ్రత్తగా మీరు పొదుపు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చిన్నపాటి అపార్థాలు ఉంటే తప్పకుండా తొలగిపోతాయి. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మానసిక ఆనందాన్ని కూడా ఇస్తుందని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ప్రేమలో ఉన్న వారికి ఈరోజు ఎన్నో మంచి ఫలితాలు కూడా చవిచూడబోతున్నారు. మీ యొక్క భావాలను స్పష్టంగా వెల్లడించగలుగుతారు. ఒక బంధం ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. మానసిక ప్రశాంతత కాస్త అవసరం. కొంచెం ఆలోచనలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను మీరు తప్పకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండి తీరాలి. దైవనామస్మరణ చేసుకోవాలి.
ప్రశాంతమైన వాతావరణం కోసం యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి అయితే చాలా మంచిగా అయితే మీకు ఉపయోగపడతాయి. కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. ఇక సన్నిహితులతో, స్నేహితులతో మీరు మంచి సత్సంబంధాలు కూడా, కొత్త పరిచయాలు కూడా ఉపయోగపడేలాగా మారబోతున్నాయి. మీ మాటకు తప్పకుండా విలువ అనేది పెరుగుతుంది. ఈ యొక్క రాశి గల వారికి అన్ని రంగాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ఒక సానుకూల ఫలితం కనిపించే అవకాశం లేకపోలేదు. ప్రతి ఒక్క విషయాన్ని మీరు తప్పకుండా గ్రహించుకొని తీరాలి. అది మీ చేతుల్లోనే ఉంది కనుక మీ యొక్క భవిష్యత్తు మీ నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ఎటువంటి పెట్టుబడులు పెట్టినా, ఎటువంటి ఫలితాలు చవిచూసినా తప్పకుండా అటువంటి వారి గురించి మీరు గమనించుకొని తీరాలి. రేపటి రోజున యొక్క రాశి గల వారికి సాయంత్రం తర్వాత రాబోయే ఒక వార్త తప్పకుండా మీ జీవితాన్ని అయితే ఎన్నో మలుపుగా అయితే తిప్పబోతుంది. అవకాశం వచ్చినప్పుడు గుర్తించి ఉపయోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంది కనుక ఈ యొక్క రాశి గల వారు సాయంత్రం తర్వాత సాధారణ సమయం కాదని మీరు తప్పకుండా చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఊహించిన విధంగా మీ జీవితంలో ఒక మంచి సంఘటన ప్రారంభం కాబోతుంది. ఒకే ఒక ఫోన్ కాల్ ఒక్కసారి మోగే అవకాశం అయితే ఉంది. ఇది సాధారణమైన ఫోన్ కాల్ కాదని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలో ఎన్నో పరిణామాలు ఇటువరకే పరిమితమై ఉన్న ఒక సంకేతం ఉదయం నుంచి మీకు ఏదో మీ మనసులో తెలియని అలజడి. ఎందుకంటే మీ అంతరాత్మ ముందు ఒకే విషయం చెప్తుంది, ఏదో జరగబోతుంది, అదే నిజమవుతుంది. సాయంత్రం సమయంలో ఫోన్ కాల్ ద్వారా వచ్చే వార్త మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నదై ఉండవచ్చు. మీరు అసలు ఊహించని విధంగా మీ ముందుకు వచ్చి ఒక కొత్త అవకాశమై కూడా నిలబడబోతుంది. ఇది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, డబ్బు పరంగా, భవిష్యత్తు పరంగా ఏదో ఒక విధంగా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఒక సరికొత్త మార్పుకు సంకేతం కూడా కాబోతుంది. ఒక ముఖ్యమైన విషయాన్ని తప్పకుండా మీరు గమనించుకొని తీరాలి. రేపటి రోజున మీరు ఏది కోరుకున్నా అది తప్పకుండా మీ కల సాకారం కాబోతుంది. మీరు నమ్మినది మీ యొక్క బలహీనతను తెలుసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క నమ్మే స్వభావం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు మోసపోబోతున్నారు. ప్రత్యేకంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా పరిచయం ఉన్న వ్యక్తులతో చాలా జాగ్రత్తగా పడవలసిన అవసరం కూడా ఉంది. ఎవరి మాటలకు మీరు లొంగకుండా, ఎటువంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోకుండా, వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోకుండా ఉంచుకోవడం చాలా మంచిది. కొంతమంది మీకు ఆడవారి రూపంలో సైతం, మగవారి రూపంలో సైతం మీకు చాలా మనోభావాలను దెబ్బతీసే విధంగా అయితే చేయబోతున్నారు. మీరు భావోద్వేగాలను ఉపయోగించుకొని మీరు తప్పకుండా మంచి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఇది మీకు ఒక పరీక్షా కాలం అని చెప్పి అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆలోచించే ఆలోచనల మీద మీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి లేకుండా సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీకు ఎంతో జీవితం, మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. తెలివైన నిర్ణయాలు ఈ రోజున మీరు జాగ్రత్తగా ఉంటే ఒక మంచి అవకాశాన్ని సొంతం చేసుకున్న వారు అవుతారు. ఒక ప్రమాదం నుండి బయటపడిన వారు కూడా అవుతారు. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం చిన్న పొరపాటు కూడా చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది కనుక ఈ యొక్క రాశి గలవారు ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు మీరు తప్పకుండా మీరు నిర్లక్ష్యం చేయకుండా ఒక ఫోన్ కాల్కి అయితే తప్పకుండా స్పందించి తీరాలి. నమ్మకంతో మాట్లాడి తీరండి. తప్పకుండా మీ యొక్క భవిష్యత్తు, మీ యొక్క జీవితం ఆనందభరితంగా, ఎంతో అందంగా, అపురూపంగా అయితే మారబోతుంది. జాగ్రత్తగా మీరు ఎవరి జీవితాన్ని తలకిందులు చేయదలుచుకున్నా మీ బలమే మీకు రక్షణ అవుతుంది. ఎవరు ఎటువంటి అడ్డంకులు పెట్టినా కూడా మీరు తప్పకుండా ఉన్నత స్థాయికి అయితే తీరుతారు, బలంగా అయితే మారుతారు. సాయంత్రం జరిగే సంఘటనలు ఎంతో శుభసూచకాలుగా అయితే ఉండబోతున్నాయి. ఉదయం, సాయంత్రం సమయంలో మీరు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. నిత్య దీపారాధన చేసుకోవడం చాలా శుభప్రదం. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా ఎటువంటి పనులు పాటించాలనుకున్నా కూడా ముందుగా గణపతి పూజను ఆరాధించి తర్వాత ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు కూడా మీకు జరగబోతున్నాయి. తప్పకుండా దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించడం ద్వారా కూడా మీకు ఎన్నో సమస్యపోతాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటిలో ఎటువంటి ఫలితాలు రాబోతున్న విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.